హలో ఆల్, ఈ రోజు మనం స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాం. ఇంట్లో ఎవరు లేరని ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బియ్యం కడిగేసి అందులో ఒక చెంబు నీళ్లు పోసుకుని పక్కన పెట్టేసా. ఈ ఫ్రైడ్ రైస్ కి మనకు క్యారెట్, క్యాప్సికమ్, అలానే బీన్స్, క్యాబేజీ ఆ 4 కలిపి ½ kg ఇవ్వమన్నాను. క్యాబేజీ అయితే రాదన్నారు. మిగిలిన 3 తీసుకొని 250 grams బోన్లెస్ చికెన్ కబాబ్ అయితే తెచ్చాను. నేను అవి తీసుకొచ్చే లోపు కరెంట్ పోయింది. ఈ వర్షం వల్ల చెట్టు పడిపోయి వైర్స్ కట్ అయిపోయాయి. అలా వైర్స్ కట్ అయినప్పుడల్లా నాకు ఈ సీనే గుర్తుకొస్తుంది. సో ఇక మన వంట అయితే మొదలు పెడదాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. అందరూ చెప్తారని నేను చెప్పాను. స్టవ్ ఆన్ చేసి రైస్ పెట్టాను. 2 minutes కే గ్యాస్ అయిపోయింది. మా అమ్మ ముందే ఒక సిలిండర్ బుక్ చేసింది. అది నిన్నొచ్చింది. మార్నింగ్ ఏమీ తినలేదు, అందుకే పిచ్చిగా ఆకలిస్తుందని 2 సమోసా తిని సిలిండర్ పెట్టేసి మన వంట ప్రోగ్రామ్ అయితే మొదలు పెట్టాను. కడిగేసి పెట్టుకున్న రైస్ పెట్టేశాను. రైస్ అయిపోయింది. రైస్ అయిపోయిన వెంటనే కూరగాయలు కట్ చేసుకున్నా. క్యారెట్ ఒకటి, క్యాప్సికమ్ ఒకటి, 4 బీన్స్ ముక్కలు, అలానే స్పైసీగా ఉండాలని 2 పచ్చిమిరపకాయలను కూడా వేశాను. మీరు వేయాల్సిన అవసరం లేదు, ఇవి చిన్నగా కట్ చేసుకోండి. నేను వీడియో తీయడం మర్చిపోయా. అన్ని ముందే రెడీ చేసుకొని పెట్టుకుని వంట స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసాక వెతికే ప్రోగ్రామ్ పెట్టుకోకండి. నేను కూరగాయలు, 2 గుడ్లు, అలానే 250 grams లో 200 grams చికెన్ కబాబ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. అలానే సోయా సాస్ అండ్ కారం, ఉప్పు, గరం మసాలా కూడా వేయాలి, నేను తెచ్చుకోవడం మర్చిపోయా. ప్యాన్ పెట్టేసి వేడెక్కినాక అందులో ఆయిల్ వేసుకుని, అది వేడెక్కినాక ఎగ్స్ వేసుకోండి. ఎగ్ని నేను మరీ చిన్నగా కట్ చేసాను. మీరు కొంచెం పెద్దగా చేసుకోండి, తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఎగ్ రెడ్ కలర్లోకి వచ్చాక క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ అన్ని వేసుకొని 5 minutes తిప్పుతూ ఉండండి. ఆ తర్వాత చికెన్ వేసుకొని దాన్ని ఒక 2 నిమిషాలు తిప్పండి. మనం తిప్పుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. రైస్ వేసుకొని కారం, ఉప్పు వేసుకోండి. దీన్ని బాగా కలిసేలాగా తిప్పండి. టేస్ట్ చూసి ఉప్పు, కారం ఏదైనా తక్కువైతే వేసుకోండి. ఫైనల్గా సోయా సాస్ వేసి మళ్ళీ ఒక 1 minute తిప్పేసి మీకు కొత్తిమీర వేసుకోవాలని ఉంటే వేసుకోండి. నాకు నచ్చదు, అందుకే వేసుకోలేదు. మీరు వేసుకోండి కావాలంటే. మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లో పెట్టుకుని తినేయడమే లేట్. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చేయడం ఇదే ఫస్ట్ టైం. యూట్యూబ్లో చూసి చేసే బాగొచ్చింది. మీరు కూడా ఈ వీడియో చూసి చేసుకోండి. లాస్ట్లో ఒక డ్రింక్ వేసి ఫినిష్ చేసాం. ఈ వర్షానికి చాలా బాగా సెట్ అయింది. మాకు కూల్ వెదర్, చిన్నగా వర్షం పడుతూ ఉంటే వేడిగా చికెన్ ఫ్రైడ్ రైస్ సూపర్ గా సెట్ అయింది. ఫుల్ గా తినేసి చిన్న నాప్ వేసా. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో అయితే ఇంతే, మళ్ళీ కలుద్దాం. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.